అప్పట్లో పెళ్ళిళ్ళు ఎంత ఏజ్కి చేసుకునేది? 16 ఏళ్ళకు. అప్పుడు మీకు తెలిసేదా పెళ్ళి అంటే ఏంటిదో? 15 ఏళ్ళకు. సంవత్సరం కాలేప్పుడు పెళ్ళి అయినాక సంవత్సరం అయ్యేది. సూరమ్మ 7 ఏళ్ళకే పెళ్లి చేసింది వాళ్ళమ్మ. వాళ్ళ నాన్న లేకుండా 7 ఏళ్ళకి పెళ్లి చేయాలి. వాళ్ళ కొడుకుకి 21 ఏళ్ళకి పెళ్లి చేసింది. ఓకే ఓకే. తాతక నాన్నకు 19 ఏళ్ళకి పెళ్ళి అయింది. ఓకే. నాన్నకు 19 ఏళ్ళకి పెళ్ళి అయిందా? పెళ్ళి అయింది 19 ఏళ్ళకు. మరి అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవడం గ్రేటా? అంటే అంత చిన్న వయసులో చేసుకోవడం మంచిదా? ఇప్పుడు చిన్న వయసులో చేసుకుంటే మంచిగా ఉంటుంది. పెద్ద అయితే బాగుండదు అని చేసేది. ఇప్పుడేమో చదువుకొని అన్ని శాస్త్రాలు అన్నీ వస్తాయి కదా, అవి తెలిసి పెద్ద అయినాక చేసుకోవాలని. ఇప్పుడు మంచిదా చెడుదా? మంచిదేగా చదువుకున్నాక నౌకరు వేస్తే బతామని అప్పుడు చేసుకుంటాం. అప్పుడేమో చాలా పని చేసుకొని బతామని అప్పుడు చేసుకుంటాం. ఇక అప్పుడు చిలకలు భూమి ఉందా అని అడిగేది. ఇప్పుడు చదువు, నౌకరి, ఇండ్లు, పెగటిల్లా లేకుంటే టాబా కమ్మలి ఇల్లు అని అడుగుతుండ్రు. కాబిల్లు, ఇంట్లో బాత్రూమ్, లెటర్ రూములు మంచిగా వైగంగా ఉంటుందని ఇప్పుడు అంటారు. ఓకే ఓకే. మరి ఇప్పుడు వాళ్ళు పెళ్ళి ఇల్లు తొందరగా చేసుకుంటున్నారు. 16 ఏళ్ళకి అట్లా చేసుకోవడం తప్పు కదా? అప్పుడు అది చదవక. ఇప్పుడు తెలిసి కూడా తప్పు చేస్తారు. ఇప్పుడు తెలిసి కూడా ఏమో తప్పు చేస్తారు. 25 ఏళ్ళకు, 22 ఏళ్ళకు చేసుకుంటుండ్రు. 19 ఏళ్ళకు చేసుకుంటుండ్రు. కొందరు 30 ఏళ్ళకు చేసుకుంటుండ్రు. ఓకే. చదువుకోవాలంటావు అందరం. చదువుకొని మంచిగా బాగుపడ్డాక పెళ్ళి చేసుకోవాలి. మరి లవ్వులు గివ్వులు చేయొద్దు ఎవరిని. ఇప్పుడు ఏమంటుండు వేరేవాడే ప్రభాకర్ ఏమంటుండు, అన్న వచ్చిన విలువ ఉన్నది, శ్యామను వచ్చిన అదే ముఖం, అదే పోయినా అదే ముక్కులు. చూసారా గైస్, సంక్రాంతి ఎలా చేసుకుంటారో, అప్పటి రోజులు ఎలా ఉన్నాయో నెక్స్ట్ ఎపిసోడ్. ఓకే, సంక్రాంతి ఎలా చేసుకుంటారో నెక్స్ట్ వీడియోలో చెప్తుంది మా నాన్నమ్మ. ఓకే, అప్పటి వరకు చూడండి. బాయ్.